ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 23 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఎస్తేరు గ్రంథం 9 మరియు 10 అధ్యాయములు, సాయంత్రం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. సోమవారం నుండి శనివారం వరకు మన పనుల్లో చాలా బిజీ అయిపోయినాం. ఈరోజు ఉదయకాలం ఆదివారం మన కొరకు ఆరాధన దైవజనులు ఏర్పాటు చేస్తున్నారు. మందిరానికి వెళ్ళి చక్కగా పాటలు పాడి ఆయన వాక్యాన్ని విని ప్రభు యొక్క బల్లలో పాల్గొని ప్రభుకి మన విలువైన అర్పణలు అర్పించి ఆయన మందిరములో నుండి సమృద్ధి అయిన దీవెనలు పొందుకొని రావడానికి ప్రభువారు మనకిచ్చిన ఈ శుభదినం కొరకై ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 24వ వచనం. రాజు, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అరౌనా కళ్ళములో దావీదు ఒక బలిపీఠాన్ని కట్టి దేవునికి సమాధాన బలులను దహన బలులను అర్పించాలని కోరుకున్నాడు. ఎందుకనంటే ఆ దినాలలో ఒక భయంకరమైన తెగులు దేశాన్ని కంపింపజేసింది. ఆ తెగులు నుండి విడుదల పొందడానికి దైవజనుడైన గాదు ఇచ్చిన సలహా మేరకు దావీదు అరౌనా కళ్ళంలో నిలిచిన యెహోవా దూత ఆ స్థలములో ఒక అద్భుతమైన బలిపీఠం కట్టి దేవునికి దహన బలులు సమాధాన బలులు అర్పించాలని కోరుకున్నాడు. అయితే అరౌనా, రాజా, ఎడ్లు ఉన్నాయి, నూర్చు కర్ర సామానులు ఉన్నాయి, అవి కట్టెలుగా పనికొస్తాయి. అలాగే ఈ కళ్ళం ఉంది, ఈ కళ్ళములో నీవు నీ దేవునికి బలిపీఠం కట్టి దేవునికి దహన బలులు సమాధాన బలులు నీవు అర్పించవచ్చు అని చెప్పినప్పుడు దావీదన్న మాటలు ఏంటో తెలుసా? నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును అన్నాడు. వెల ఇయ్యక నా దేవునికి నేను దహన బలి అర్పించను అన్నాడు. దేవునిని ఆరాధించడానికి, దేవునిని మహిమపరచడానికి, దేవుని యందు విశ్వాసముతో ఒక బలమైన సాక్షిగా ఈ లోకంలో మనం బ్రతకడానికి మనం కొంత వెల చెల్లించవలసి ఉన్నది. మన పాప పరిహారం కొరకు వెల చెల్లించడం కాదు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వెల చెల్లించడం కాదు. ఆ వెల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో చెల్లించారు. అయితే మనం ఆయనను అంగీకరించిన తర్వాత ఈ లోకములో మనం ఆయనను ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా మనం ప్రభుని వెంబడించి భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసురాలా అని ఆయన చేత ప్రశంసలు అందుకోవడానికి ఈ లోకంలో కొంత వెల చెల్లించాలి. వెల చెల్లించలేని భక్తి అది వ్యర్థమైన భక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక దైవజనుడు చైనా దేశానికి వెళ్ళి సువార్త చేయాలనుకున్నాడు. ఆ విధంగా అనుకున్నదే తడవుగా అతడు మిషనరీగా వెళ్ళి ఆ చైనా దేశంలో నశించిపోతున్న అనేక ఆత్మలకు సువార్త ప్రకటించి ప్రభువులోకి వారిని నడిపించాలని
అతడు ఎంతో ఆతృత చెందాడు. ఆ సమయంలో నేను బైబిల్ పట్టుకొని వెళితే ఆ దేశంలో పోలీసులు ఎక్కడ నన్ను జైల్లో పెడతారేమో, నన్ను చిత్రహింసల పాలు చేస్తారేమో అనుకున్న ఈ దైవజనుడు బైబిల్స్ లేకుండానే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు చైనా దేశంలో ఉన్న తర్వాత అతనికి తెలిసిన వార్త ఏంటంటే 30 సంవత్సరాలు సువార్త ప్రకటించినందుకు జైల్లో అనేక చిత్రహింసలు పెట్టిన ఒక ఖైదీ మొన్ననే విడుదలయ్యాడు అని తెలుసుకొని ఆ ఖైదీని, ఆ జైలు నుండి విడుదలైన ఆ సేవకుని చూడడానికి వెళ్ళాడు. అప్పుడు ప్రేమతో, ఆప్యాయతతో, చిరునవ్వుతో ఈ సేవకుని ఆహ్వానించాడు. ఇద్దరు కూర్చున్నారు. ఈ లోపున ఒక వృద్ధురాలైన ఒక స్త్రీ 2 టీలు పట్టుకొని వచ్చింది. వచ్చిన దైవజనుడు అడిగాడు, అయ్యా ఈమె ఎవరు? అప్పుడు ఆ చైనా దేశస్థుడైన సేవకుడు, ఈమె నా భార్య, నిన్ననే మాకు పెళ్ళయింది అని చెప్పాడు. ఆశ్చర్యపోయాడు. నిన్ననే పెళ్ళయిందా? ఇది నిజమా? అవును బ్రదర్, నిన్ననే మాకు పెళ్ళయింది. నేను మొన్న విడుదలయ్యాను, ఈ రోజున నాకు పెళ్ళయింది. 30 సంవత్సరాల క్రితం నేను సువార్త ప్రకటిస్తున్నానన్న నెపముతో పోలీసులు నన్ను అరెస్టు చేశారు. కఠిన కారాగార శిక్ష విధించారు. 30 సంవత్సరాలు ఆ నేల మాలిగలలో నన్ను చిత్రవధ చేశారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈమెని నన్ను చూడనిచ్చేవారు, నాతో మాట్లాడనిచ్చేవారు. మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఆప్యాయత, ఆ అనుబంధం గమనించిన అధికారులు నాతో అన్నారు, నీవు ఈ జైలు నుండి విడుదలై చక్కగా బయటికి వెళ్ళి ఎంతో అద్భుతంగా మీరిద్దరూ పెళ్లి చేసుకొని చక్కగా జీవించవచ్చు. కానీ ఒక్క షరతు, యేసు ప్రభుని నువ్వు ద్వేషించాలి, ఆయనను వదిలిపెట్టాలి, అప్పుడు మాత్రమే నీవు విడుదలవుతావు అన్నారు. ఆ సమయంలో నేనన్నాను, నేను ఈ జైలులో ఉండి నా జీవితాంతం, నా మరణ పర్యంతం వరకు ఇక్కడ ఈ చిత్రవధ అనుభవిస్తూ చనిపోయినా పర్వాలేదు, నేను నా యేసుని ఎప్పుడూ వదిలిపెట్టుకోలేను అని చెబుతూ వచ్చాను. ఆ విధంగా 30 సంవత్సరాలు నన్ను అడిగారు. 30 సార్లు నేను అదే చెప్పాను. ఆ తర్వాత ప్రభుత్వం మారిందని విన్నాను. కొత్త ప్రభుత్వం వచ్చింది. నేను విడుదలయ్యాను. నిన్న మాకు పెళ్ళయింది. ఈరోజు మా కుటుంబ జీవితాన్ని ప్రారంభించాం అని చెప్పుకుంటూ వచ్చాడు ఆ చైనా దేశస్థుడైన సేవకుడు. వచ్చినటువంటి ఈ మిషనరీ అతను చూచి, అయ్యా 30 సంవత్సరాల ఆ ఒంటరితనాన్ని ఎలా భరించారు? ఆ వేదన, ఆ ఆవేదన మీరు ఎలా సహించారు అని అడిగినప్పుడు ఈ చైనా దేశస్థుడు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, అదండి సహోదరుడా, రాజులకు రాజయ్యుండి ప్రభులకు ప్రభుయ్యుండి ఈ విశ్వమంతటిని సృష్టించిన ఆ దేవాది దేవుడు నా కోసం కల్వరి శిలువలో నీచమైనటువంటి మరణాన్ని పొందాడు. ఆయన కోసం 30 సంవత్సరాలు జైల్లో నేను బాధ అనుభవించడం అది గొప్ప సంగతా అని ప్రశ్నించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వెల చెల్లించడం అంటే. మనం వెల చెల్లించి దేవుణ్ణి ఆరాధించవలసినది. ఈనాడు గట్టిగా 4 చినుకులు వర్షం వస్తే మందిరానికి వెళ్ళం, ఎండ కొడితే మందిరానికి వెళ్ళం, బంధువులు స్నేహితులు ఇంటికి వస్తే ఆదివారం పూట మనం వారిని వదిలిపెట్టి మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ఎంతమాత్రం వినలేం. మనమా వెల చెల్లించి దేవుని ఆరాధించేది? ఒక్కసారి నా ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు ఆలోచించండి. ఏ శ్రమైనా, ఏ బాధ అయినా దానిని
ప్రక్కకు త్రోసివేసి ఈ లోకంలో వెల చెల్లించి దేవుని ఆరాధించినట్లయితే రేపు నిత్యమైన బహుమానం పొందుకుంటాం. అట్టి కృపా ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకై వందనాలు. ఈ లోకంలో మేము వెల చెల్లించి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మాకు సహాయం చేయండి. ఎన్నోసార్లు సుఖమైన భక్తికి అలవాటు పడి ప్రభువా, ఏ కష్టాన్ని, ఏ బాధను మీ కొరకు అనుభవించలేని స్థితిలో మేము ఉండిపోయి ప్రభువా, నాజూకైనటువంటి భక్తిలో మేము సాగి వెళుతున్నాం. మమ్మల్ని దయతో క్షమించి ప్రభువా, వెల చెల్లించి మిమ్మల్ని ఆరాధించే ఆ మహద్భాగ్యంలోకి మమ్మల్ని నడిపించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.